2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్నికలు ముగిసి 8 నెలలు అవుతున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ట్రావెల్స్ యజమానులు తెలిపారు. బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా అధికారులు స్పందించడం లేదని వారు వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ట్రావెల్స్ యజమానులకు డబ్బులు ఇచ్చారని, కర్నూలు జిల్లాలో మాత్రమే ఇవ్వనందున ఆందోళన చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం ట్రావెల్స్ యజమాని శ్రీను, ఎస్ అన్వర్ బాషా, డ్రైవర్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్లు మాట్లాడారు. మార్చి 23 నుంచి మే 14 వరకు మేము ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వాళ్లకు కాస్ట్లీ వెహికల్, ఒక్కొక్క వెహికల్ వచ్చేసి ఇన్నోవా వెహికల్ మేము పెట్టేశాము. ఒక వెహికల్ కి రావాల్సిన అమౌంట్ 1,00,000 నుంచి 1,70,000 రావాలా. మేము తిరిగింది కూడా చిన్న అధికారులకేమి కాదు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులకి తిరిగినాము. మాకు ఎన్ని బాధలున్నా, మాకు ఎన్ని నష్టాలున్నా, మా ఆరోగ్యం చెడిపోయినా కూడా మేము వాళ్ళని చేరవలసిన గమ్యాలకు చేర్చినాము. ప్రశంస పత్రాలేమో వాళ్ళకి, నష్టలేమో మాకు. మేము గత 8 నెలల నుంచి ప్రతి స్పందన కార్యక్రమంలో మేము ఓనర్స్ ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, డిటిసికి, డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ గారు గత 2 నెలల కిందట బడ్జెట్ శాంక్షన్ చేశాడు. కింది అధికారులు మాత్రం మాకు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఎందుకంటే అది ఏమన్నా అంటే డిఆర్ఓ మేము డిటిసికి ఇచ్చినాము, మీరు డిటిసి పోయి అడగండి అంటున్నారు. డిటిసిని పోయి అడిగితే డిఆర్ఓ వేయాలంటారు, డిఆర్ఓని అడిగితే కలెక్టర్కి అంటున్నారు, కలెక్టర్ ఏమో అంటే ఎలక్షన్ సెల్ అంటున్నారు. గతంలో బడ్జెట్ వచ్చిన బడ్జెట్ ను కూడా మేము నెల 15 రోజులు మేము తిరిగిన వాళ్ళం. మేమైతే 3 రోజులు తిరిగిన వెహికల్ లకు డిటిసి అమౌంట్ ఇచ్చేసాడు. ఇది ఎక్కడ అన్నాడు, ఇచ్చేసేసాను అన్నాడు. మేము ఏదో తప్పు జరిగింది అయ్యా, మీకు మళ్ళీ బడ్జెట్ లో మేము ప్రతిపాదిస్తామన్నారు. అతనే ఆ బడ్జెట్ లో కూడా అతను ఇవ్వకుండా అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడు. ఇంకొక డిఆర్ఓ ఉన్నాడు, అతను కూడా మాకేం సంబంధం లేదు, ఎవరు చెప్పినారు మీకు డిటిసి చెప్పారు కాబట్టి డిటిసికి వెళ్ళిపోండి అంటారు. పోనీ మేము డిటిసిని అడిగినాం అనుకోండి, మా మీద బండ్లు దాడి చేయడం మొదలు పెడుతున్నారు. రోడ్ల మీదకి వస్తే బండ్లను ఫైన్ చేయడం మొదలు పెడుతున్నారు. మేము ఎలా బతకాలి? ఇప్పటికి మాకు వచ్చేసి ఒక్కొక్క వెహికల్ కి 1,70,000 రూపాయలు రావాలా. మేము ఫైనాన్సులు కట్టగలేని పరిస్థితుల్లో ఉన్నాము. మా ఆరోగ్యాలు క్షీణించినాయి, మా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది. మేము ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. కలెక్టర్ కి చాలా సార్లు అర్జీ చేసినాము, కలెక్టర్ గారేమో స్పందించి ఆల్రెడీగా బడ్జెట్ అయితే రిలీజ్ చేసినా కూడా కింద ఉన్న అధికారులు మాకు స్పందించడం లేదు. దయచేసి మీడియా వాళ్ళను మేము కోరుకునేది ఏమంటే, ఇది కొంచెం ఎలక్షన్ సెల్ వరకు ఆఫీస్ మీరు కూడా మాకు సహకరించారని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనాన్న, దేవనగర్, దండవర శ్రీను. అందరికీ నమస్తే అండి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కారా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ నిరసన తెలియజేస్తున్నాం. నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఎలక్షన్ అప్పుడు మేము డిపార్ట్మెంట్లకు బండ్లు పెట్టడం జరిగింది. దాదాపుగా కర్నూలు జిల్లాలో 225 బండ్లు పెట్టడం జరిగింది. ఒక్కొక్క బండికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు బకాయిలు రావాలి. గత కొద్ది రోజులుగా మేము ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎక్కిన గడప లేదు, దిగిన గడప లేదు. అదిగా ఇదిగాని కాలం వెల్లడిస్తున్నారే కానీ మాకు డబ్బులు చెల్లించడం లేదు. మేము మీడియా ముఖాంతరాన అధికారులకి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, మా బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలి. ఈరోజు సోమవారం ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి లెటర్ అందజేస్తున్నాం. వచ్చే సోమవారం లోపల మాకిన్న బిల్లులు చెల్లించకుంటే కర్నూలు జిల్లాలో ఎన్నైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడంతా కూడా డ్రైవర్లు, ఓనర్లు
ఆ కార్యాలయాలంతా కూడా ముట్టడిస్తాం. ఇది రిక్వెస్ట్ అనుకోండి, లేకుంటే ఆర్డర్ అనుకోండి, మా డిమాండ్ అనుకోండి. వచ్చే సోమవారం లోపల ప్రతి ఓనర్ కి రావాల్సిన బిల్లులు కింద చెల్లించకుంటే ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో ఉండే ప్రతి డ్రైవరు ప్రతి కార్యాలయం దగ్గరికి పోయి ఆ కార్యాలయాన్ని మూపిచ్చేస్తాం. ఇది మా ఒక డిమాండ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన కారు ఓనర్లకి, అలాగే వాళ్ళకి సపోర్ట్ వచ్చిన డ్రైవర్లకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్.